నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తాన్ రాజకీయాల్లో ఇప్పుడు ట్రంప్ నామస్మరణ మారుమ్రోగుతుంది. గాజా శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరేందుకు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఉత్సాహం చూపించడం ఇప్పుడు ఆ దేశంలోనే పెద్ద చిచ్చు రేపింది. ఒకవైపు సొంత పార్టీ నేతలు, మరోవైపు ప్రతిపక్షాలు షహబాజ్ ను టార్గెట్ చేస్తున్నాయి. అసలు ట్రంప్ వేసిన ప్లాన్ లో షహబాజ్ ఎందుకు చిక్కుకున్నాడు? పాకిస్తాన్ లో రేగుతున్న ఆందోళన ఏంటి? ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇప్పుడు కత్తి మీద సాము చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికకు తొలుత మద్దతు ప్రకటించిన షహబాజ్ ఇప్పుడు తన సొంత దేశంలోనే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ట్రంప్ ముందు షహబాజ్ మోకరిల్లారని, పాలస్తీనా ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ప్రతిపక్ష పార్టీ పీటీఐ నిప్పులు చెరుగుతుంది. షహబాజ్ ఒక ద్రోహి అంటూ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటిస్తున్నారు. పరిస్థితి చేయి దాటుతోందని గమనించిన షహబాజ్ ప్రభుత్వం ఇప్పుడు యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ట్రంప్ ప్లాన్ లో పాకిస్తాన్ పెట్టిన అన్ని డిమాండ్లు లేవని, అందుకే దీనిపై పునరాలోచన చేస్తున్నామని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ క్లారిటీ ఇచ్చారు. 8 ముస్లిం దేశాలు ఇచ్చిన సూచనలను ట్రంప్ బృందం బేఖాతరు చేసిందని, కేవలం ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసమే ఈ మండలి పనిచేస్తుందన్న అనుమానాలు పాక్ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు దావోస్ వేదికగా ట్రంప్, షహబాజ్ మధ్య జరిగిన చర్చలు కూడా సంచలనం రేపాయి. ఒకవైపు భారత్ ను పొగుడుతూనే మరోవైపు పాకిస్తాన్ తో కలిసి ఉండాలని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు షహబాజ్ ను ఇరకాటంలో పెట్టాయి. అమెరికా నుంచి ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న పాకిస్తాన్ కు ఇప్పుడు ట్రంప్ చెప్పినట్లు వినాలా, లేక సొంత దేశంలోని ప్రజల ఆగ్రహానికి బలి కావాలా అన్నది పెద్ద సవాలుగా మారింది. గాజా శాంతి మండలిలో సభ్యుడిగా చేరితే ముస్లిం దేశాల నుంచి వ్యతిరేకత వస్తుందని, చేరకపోతే ట్రంప్ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని షహబాజ్ షరీఫ్ భయపడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న ఆయన పార్టీ చేస్తున్న ఆందోళనలు షహబాజ్ కు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మరి ట్రంప్ వేసిన ఈ శాంతి ఉచ్చు నుంచి షహబాజ్ ఎలా బయటపడతాడు? పాకిస్తాన్ ప్రభుత్వం ఈ మండలిలో సభ్యత్వం తీసుకుంటుందా లేక తప్పుకుంటుందా అనేది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీస్తుంది.